రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య బిగ్ ఫైట్ నడుస్తుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఆయా పార్టీలను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు నాయకులు. అయితే కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎలాంటి ఆరోపణలు చేసినా గానీ, ఎలాంటి విమర్శలు చేసినా గానీ వెంటనే తిప్పికొడుతున్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డిపై అలాగే కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసిన కేటీఆర్ పై జగ్గారెడ్డి ఎలా రెచ్చిపోయాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే సీఎం రేవంత్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్కపై అర్థం లేని ఆరోపణలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిపై కూడా జగ్గారెడ్డి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. అయితే తాజాగా కిషన్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు జగ్గారెడ్డి. కాంగ్రెస్ పార్టీలోకి 20 మంది ఎమ్మెల్యేలను కిషన్ రెడ్డి పంపిస్తున్నాడని, తమ పార్టీకి ఆయనే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం గాంధీ భవన్ లో మాట్లాడిన జగ్గారెడ్డి గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారని స్వయంగా కిషన్ రెడ్డి ప్రచారం చేస్తున్నాడంటే మా పార్టీకి ఏ స్థాయిలో మద్దతు లభిస్తుందో అర్థం చేసుకోవచ్చని జగ్గారెడ్డి అన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే ఛాన్స్ ఉందని జగ్గారెడ్డి అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చడంలో బీజేపీ నేతలు ప్రొఫెసర్లని, కానీ తెలంగాణలో కాంగ్రెస్ ను కూల్చడం అంత ఈజీ కాదన్నారు. 5 ఏళ్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే ఉంటారని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. దేశంలోనూ కాంగ్రెసే వస్తుందని, థర్డ్ టైం బీజేపీ రానే రాదన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేటీఆర్, హరీష్ రావు అంతులేని దోపిడీకి పాల్పడ్డారని జగ్గారెడ్డి ఆరోపించారు. ఇలా మొత్తానికి కాంగ్రెస్ అలాగే బీజేపీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తరచూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఒక ఆరోపణలు సీఎం రేవంత్ రెడ్డి లేదా మంత్రులపై చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం కిషన్ రెడ్డి గారు చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా జగ్గారెడ్డి గారు మాత్రం ఎప్పటికప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొడుతున్నారు.